హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, ఏమైంది? సడన్ గా నా కార్ ట్రబుల్ ఇచ్చింది. మీకు కార్ గురించి ఐడియా ఉందా? ఎందుకు లేదు మేడం, నేను కారు మెకానిక్నే. నేను చేసేస్తాను, మీరు రిలాక్స్గా ఉండండి. ఓ థ్యాంక్ యూ. అవును మేడం. ఓకే, నేను చేసేస్తాను. ప్లీజ్ క్యారీ ఆన్. లోపల బ్యాగ్ ఉందన్నా. రే, నీ పన్ను నువ్వు చేయరా. ఓకే అన్నా. మేడం రండి. ఓకే, అండ్ దిస్ ఇస్ అది ఓకే అవుతుందా? అయిపోయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. రిపేర్ చేశాను, చూడండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. నా బ్యాగ్, నా బ్యాగ్. హే, నా బ్యాగ్, నా బ్యాగ్, ప్లీజ్ స్టాప్. నా బ్యాగ్. హే, వాట్ దిస్? షిట్, నా బ్యాగ్ పోయింది. మై గాడ్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సార్ ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైంది? వాళ్ళు నా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్లీజ్, అందులో నా పాస్పోర్ట్ ఉంది, నా ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ మీ సార్. నాకు అందులో క్యాష్ పోయినా పర్వాలేదు, కానీ అవి నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. సరే, బండి ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్. చా, పైసలు ఈజీగా వచ్చినాయి అనుకున్నాను రా. ప్రాణం తీసేదాకా ఒప్పుకునేలా లేదు. రేయ్! 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. వన్ సెకండ్, ప్లీజ్ టేక్ దిస్. వద్దండి, నేను మీకు సర్వీస్ చేయలేదు, సాయం చేశాను. అయ్యో, కానీ మీరు చేసిన హెల్ప్కి నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? ఎప్పుడైనా ఎవరికైనా మీ అవసరం ఉన్న చోట వాళ్ళకి మీరు సాయం చేయండి, సరిపోతుంది. ఇది లెవెల్ అయిపోతుంది. మీరు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ కాదు, ఐఎమ్ వెంకీ. కాల్ మీ వెంకీ. ఐఎమ్ నిక్కీ. నైస్ టు మీట్ యూ. మమ్మీ, వెంకీని అనవసరంగా అపార్థం చేసుకోకు. పాపం తను రాత్రంతా నా కోసం చాలా కష్టపడి బైక్ నుండి కరెంటు తెచ్చి ఫ్యాన్ పెట్టి ఆ పాట పాడి నన్ను నిద్రపుచ్చి, అలాగే తను మంచం మీద తలవాల్చి ఇప్పటిదాకా పడుకున్నాడు. ఇప్పుడే లేచొస్తున్నాడు. నేను చెప్పానా, మీకు చెప్పానా? ఆ వెంకీగాడు మన మ్యాగీకి సోప్ వేస్తున్నాడంటే సపర్యలు చేస్తున్నాడని చెప్పావు. ఇప్పుడు చూసావా మ్యాగీ ఆ వెంకీగాడిని ఎంతలా సపోర్ట్ చేస్తుందో? అవునకిలమ్మా,
ఇన్నాళ్ళు నీ వేలు పట్టుకుని తిరిగిన నీ కూతురు ఇప్పుడు నీ చెయ్యి జారిపోయేలా ఉంది. ఇగో నువ్వు జాగ్రత్త పడాలి, లేదంటే ఆ వెంకీగాడు పందెం గెలుస్తాడు, మ్యాగీ పాపం తీసుకుని తుర్రుమంటాడు. అదే జరిగితే నేనెందుకు ఊరుకుంటాను బావుగారు? వాడి కాళ్ళు కీళ్లు ఇరిచి వాడినో మూలన కూర్చోపెట్టను. అలా విరవాలంటే వాడు వీక్ అవ్వాలకిలమ్మా. ఆ, ఆ. వాడు వీక్ అవ్వాలంటే పందెంలో వాణ్ణి ఓడించాలి. పందెంలో వాణ్ణి ఓడించాలంటే వెంటనే వాడి స్పీడ్కి బ్రేకులు వేసి ఆపాలి. బావుగారు పదండి, ఫ్యాక్టరీకి పోదాం. ఆ, రే భద్రం, కార్తీక్. అలాగే అత్తయ్య, రండి. సభాష్ మనోడా, మొత్తానికి అనుకున్న సాధించావు. ఏంది నాయనా శబాషు శబాషు అని అంత మొత్తుకొని చెప్తుండావు? ఏం సాధించినాడేంది నీ మనవడు? ఏం సాధించాడా? నువ్వు చేత కాదు అని వదిలేసిన ఫ్యాక్టరీని తన చేతుల్లోకి తీసుకొని నువ్వు అడుగడుగున అడ్డంకులు సృష్టించినా వాటిని దాటుకొని ధాన్యాన్ని మిల్లుకు మళ్లించి దాన్ని బియ్యంగా మలిచి దాన్ని డబ్బు చేసి అటు అచ్యుతాపురం రైతులకి లాభాలిచ్చి ఇటు కార్మికులకి జీతాలిచ్చి కరెంటు బకాయిలు తీర్చి పైన ఇదిగో 2 లక్షలు మిగిల్చాడు నా మనవడు. అది కూడా జోబులో రూపాయి లేకుండా. ఇంత సాధించాడకిలా. ఏంటత మా తాత గొంతెత్తి నన్ను పొగిడేసరికి నీకు మింగుడు పడ్డం లేదు కదా? అందుకేనా నీ గొంతులో నుంచి మాటే పెగలట్లేదు? అంత లేదబ్బి. నువ్వు ముక్కి మూలిగి ముష్టి 2 లక్షలు వెనకేసేసరికి మా నాయన నిన్ను ఓ అని వెనకేసుకొచ్చేస్తా ఉండాడే కానీ 2 లక్షలు ఈ మిల్లు నెల కరెంటుకి సరిపోతాయా చెప్పు? ఈ మిల్లుని నా మనవడే నిలబెట్టినాడని చెప్తా ఉండాడు కదా. నువ్వు విషయం బాగా తెలుసుకో. వరి కోతలు మొదలైనప్పుడే మిల్లు ఫుల్లుగా నడిచేది. ఆ తర్వాత పని ఉండదు, పాట ఉండదు. 6 నెలలు అన్ సీజను. అప్పుడు నువ్వు నిలబెట్టిన మిల్లుకి కరెంటు బిల్లు ఎట్టా? జీతాలు యాడ్నుంచి తెస్తావు? పైగా ఇప్పుడు నువ్వు శబాష్ అనిపించుకునేదానికి 100కు 100% సాధించింది ఏం లేదు. వందలో 40% మాత్రమే రీచ్ అయి ఉండావు. దానికే ఇంత పెద్ద స్పీచ్లు. ఇదేమి గొప్ప కాదబ్బీ. డబ్బా కొట్టుకోవడం అంటారు. ఏం బావుగారు? 100% కరెక్ట్గా చెప్పావమ్మా.